ఈరోజు కంటక వాక్యం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో మనం దావీదు జీవితం ద్వారా తెలుసుకోవచ్చు. దావీదును గురించి దేవుడి విధముగా సెలవిస్తున్నాడు. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలం అతనిని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయం నొందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగపట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడై ఉండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. నా కృప నిత్యం అతనికి తోడుగా నుండజేసెదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అని. ప్రియులారా, నిజమైన ఆశీర్వాదాలంటే ఇవేనని మనం గ్రహించాలి. చాలామంది తమకున్న అప్పులు తొలగిపోతే అది ఆశీర్వాదం అనుకుంటారు. మంచి ఆరోగ్యం లభిస్తే దాన్ని ఆశీర్వాదం అనుకుంటారు. మంచి జాబ్ రావడమో, గొప్ప ఇల్లు కట్టుకోవడమో ఇలాంటివన్నీ ఆశీర్వాదాలు కావని మనం గ్రహించాలి. నిజమైన ఆశీర్వాదం మనం దేవుని ప్రేమిస్తేనే కలుగుతుందని మనం గ్రహించాలి. దావీదు దేవుని హృదయానుసారునిగా జీవించాడు. అందువలన అతడు పొందిన ఆశీర్వాదం ఎంత గొప్పదంటే లోకరక్షకుడైన యేసుక్రీస్తే దావీదు కుమారునిగా పిలిపించుకున్నాడు. అలాగే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో కూడా యేసయ్యే నేను దావీదు వేరు చిగురును అని తనను గురించి చెప్పుకున్నాడు. ప్రియులారా, నిజమైన ఆశీర్వాదం అంటే ఇదేనని మనం గ్రహించాలి. ఆ ఆశీర్వాదం కేవలం దేవునికి ఇష్టలముగా జీవించడం వలన మాత్రమే కలుగుతుందని మనం తెలుసుకోవాలి. మనం గొప్ప గొప్ప ప్రసంగాలు వినవచ్చు, గొప్ప గొప్ప సేవకులతో ప్రార్థనలు చేయించుకోవచ్చు, గొప్పగా దేవుని సేవను కూడా చేయవచ్చు. కానీ దేవుడు దావీదును కనుగొనినట్టుగా మనలను కనుగొనే ప్రవర్తన మనలో లేనట్లయితే మనం దేవుని వలన శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేము. అందుకే దావీదు వలె దేవుని ప్రేమించి మన హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపరచుకునే వారమై ఉందాం. ఈ వాక్యము దావీదు వంటి ఆశీర్వాదాలు మనం పొందుకునే వారమై ఉండాలని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుణ్ణి మాత్రమే ప్రేమించు వారమై జీవిద్దాం. దేవుడు గొప్పగా మనలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.